హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సామాజిక, రాజకీయ, అదేవిధంగా సినిమాకి సంబంధించినటువంటి విషయాలపై పూర్తి అనుభవం కలిగి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ అందుట్లో వాస్తవాలని, పాసిబిలిటీస్ని, అంటే ఎంతవరకు కరెక్ట్ అనేదాన్ని క్లియర్గా మనకు అందించగలిగే విశ్లేషకులు మనతో ఉన్నారు. భరద్వాజ సార్. ఆయన ప్రస్తుతం హైదరాబాదు డెవలప్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్‌ని, అమరావతిని కూడా డెవలప్ చేస్తూ ఒక డేటా సెంటర్‌ని వైజాగ్‌లో అనౌన్స్ చేశారు. అసలు ఏంటి ఆ డేటా సెంటర్ ఏంటి? దాని ద్వారా ప్రజలకు ఎటువంటి లాభం చేకూరుతుంది? ఎటువంటి అన్యాయం జరుగుతుందన్న విషయాల్ని ఒకసారి సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ. సార్ ఈ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి సార్ అసలు డేటా సెంటర్స్? డేటా కోసం మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఆ మధ్య వరకు మాట్లాడుకునేవాళ్ళు. ఆ! హ్మ్. అంటే డేటా అనేది చాలా కీలకంగా మారిపోతోంది. హ్మ్. మారింది ఆల్రెడీ. హ్మ్. అంటే ప్రతిదీ కూడా మీకు గతంలో లాగా వేగ్గా ఎక్కడో ఉండదు. హ్మ్. ప్రతిదీ కూడా రికార్డ్ అయ్యి అది ఎక్కడో చోట దాన్ని స్కాన్ చేసి పడేసేటటువంటి పరిస్థితి. ఓకే. ఇలా ఈ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ రకరకాల పద్ధతుల్లో డేటా మనం ఇప్పుడు ఎక్కడికెళ్ళినా గానీ మిమ్మల్ని ఫోన్ నంబర్ అడుగుతారు. హ్మ్. ఈ ఫోన్ నంబర్‌లు ఈ డేటా అంతా ఎక్కడికెళ్తోంది? ఈ డేటా కొనుగోళ్ళు, అమ్మకాలు జరుగుతుంది. అవును. ఫోను నంబర్స్ వెళ్తూ ఉంటాయి. డేటా కొనుక్కునేవాడు ఉంటాడు, అమ్మేవాడు ఉంటాడు. హ్మ్. ఈ డేటా వలన రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే చాలా ఏరియాల్లో సూపర్ కంప్యూటర్లు పెట్టేసి ఈ సూపర్ కంప్యూటర్లలో మనకు బయటకొచ్చినటువంటి హ్మ్. ప్రతి ఫోన్ నంబరు ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుందక్కడ. ఓకే. ఓపెన్ అయ్యి వీళ్ళు చేసేటువంటి రకరకాల యాక్టివిటీస్ అన్నీ దానిలోకెళ్ళిపోతాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ గూడా. మీరు ఒక ఫోన్ నంబరుతో ఆ ఫోన్ అంటే మనుషులుగా లేరిప్పుడు. ఓకే. ఇదివరకు సుబ్బారావు, అప్పారావు ఇలా పేర్లతో ఉండేవాళ్ళు మనుషులు. అవును. ఆ! అలా కాకుండా ఇప్పుడు ఫోన్ నంబర్‌లతో ఉన్నారు మనుషులు డేటాలో. డేటాలో. ఓహో! ఓకే. ఆ! కాబట్టి ఈ ఫోన్ నంబర్‌తో వీడు రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేస్తాడు ఆ ఫోన్ నంబర్ నుంచి. ఓకే. ఆ! ఈ డౌన్‌లోడ్ చేసినటువంటి యాప్‌ల ద్వారా వీళ్ళు చేసే మూవ్‌మెంట్ ఏమిటి హ్మ్. అనేది కూడా అక్కడ స్టోర్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్‌గానే. హుహు. ఈరోజు ఇతను పెద్దాపురం వెళ్లి ఫలానా అమ్మాయి అకౌంట్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇతను ప్రతి నెల మూడో తారీఖెళ్లి హ్మ్. అక్కడ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థమైందనుకోండి. హ్మ్. ఈ డేటా ద్వారా. అర్థమైనప్పుడు ఆవిడ ఫోన్ నంబర్ ఓపెన్ చేస్తే ఆవిడకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులొస్తున్నాయనేది తెలుస్తుంది. హ్మ్. అప్పుడు తద్వారా ఆవిడ దగ్గరికి వెళ్ళకుండా వీడి దగ్గరికి వెళ్ళకుండా హ్మ్. వీడు ఆ అమ్మాయి దగ్గరికి రెగ్యులర్‌గా వెడతాడు. ఆ అమ్మాయి బిజినెస్ చేస్తుంది. ఇలాంటివి అలా కూర్చొని చెప్పొచ్చు. హ్మ్. వాళ్ళ ఇది దగ్గరికెళ్ళకుండా, మార్కెటింగ్ చేయకుండా, ఏమి ఏమీ చేయకుండా. చేయకుండా వాళ్ళ అలవాట్లేమిటి, వాళ్ళ అభిరుచులేమిటి, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ అన్నీ టోటల్ హ్మ్. మనిషిని నగ్నంగా చూడటానికి అవకాశం కల్పించేదే డేటా. హ్మ్. కాబట్టి చాలా పవర్‌ఫుల్ పదం అది డేటా అనేది. హ్మ్. మనం ఏదో ఈజీగా వాడేస్తున్నాం గానీ, డేటా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అన్నాడు ఈ మధ్య కాలంలో. హ్మ్. ఒకప్పుడు ఏదైనా సమాచారం తెలుసుకోవటానికి ఆళ్ళని ఈళ్ళని కొట్టేవాళ్ళం అనవసరంగా థర్డ్ డిగ్రీలు, ఫోర్త్ డిగ్రీలు అని అక్కర్లేదు. హ్మ్. వాడి ఫోన్ ఓపెన్ చేసేస్తే వాడి జీవిత చరిత్ర వాడికి మనమే చెప్పొచ్చు అని. ఓహ్! కాబట్టి ఆ లెవెల్‌లో ప్రపంచం డేటాగా మారిపోతోంది. ఇప్పుడు నాకర్థమైంది మీ గురువుగారు చెప్తూ ఉంటే. ఇప్పుడు ఆధార్‌లో యూనిక్ ఐడీ ఎలా ఉంటుందో, మన ఫోను నంబరే మన బతుకుని చిట్టాన్ని బయటపెట్టే ఒక ఐడీ నంబర్‌లాగనమాట. అంతే. అంతేనా? అంతే. మన ఫోను నంబర్ కొడితే వివిధ సాఫ్ట్‌వేర్‌లలో మన డేటా మొత్తం డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఉంది. అంటే అందరికీ డౌన్‌లోడ్ అవ్వదది. అదేదే. ఆ! దానికి ఒక యాక్సెస్ ఉంటుంది. హ్మ్. అలాగే ఈ డేటా ద్వారా మార్కెటింగ్ జరుగుతుంది. అల్గారిథం అనేది మనకు తెలుసు కదా! తెలుసు. దాని నుంచి ఏం చేస్తారంటే, మనం ఏది సెర్చ్ చేస్తున్నామో, హ్మ్. దాని నుంచి మనం మన అభిరుచులేమిటి, రుచులేమిటి అనేది తెలుసుకుంటారు వాళ్ళు. హ్మ్. తెలుసుకొని ఆ ప్రొడక్ట్స్‌ని మనం సెర్చ్‌లోకి వెళ్ళినప్పుడల్లా ఆ ప్రొడక్ట్స్‌ని మనకు పంపిస్తూ ఉంటారు. కరెక్ట్ ఇది. ఇది చాలా కాలం నుంచి జరుగుతోంది. హ్మ్. ఇది వన్ వే స్టైల్. హ్మ్.
ఇది నెమ్మదిగా టూ వే స్టైల్‌గా మార్చటం. అంటే హ్మ్. మీకు ఇష్టం లేదు. మీరు ఇడ్లీ తినటానికి ఇష్టపడతారు. హ్మ్. పిజ్జా అంటే మీకు ఇష్టం ఉండదు. హ్మ్. కానీ వాళ్ళు నెమ్మదిగా మీకు పిజ్జా అంటే ఇష్టం కలిగించే పద్ధతిలో దాన్ని మీకు ఎక్కిస్తారు. హ్మ్. ఇది టూ వే మెథడ్ అంటే అనమాట. టెంప్ట్ చేస్తారా? వీడియోస్ దానికి ఆ! సంబంధించినటువంటి ఫోటోసు అంటే ఇంతమంది లైక్ చేస్తున్నారని చెప్తారు. మీరు కోరుకున్నది సరఫరా చేయటం కాదు. వాడు తయారు చేసింది మీతో కన్జ్యూమ్ చేయించటం. ఓహ్! ఓహ్! ఇది మార్కెట్‌కి అవసరం ఇది. ఆ! ఒకటి మార్కెట్‌కి డేటా అవసరం. ఈ డేటా ఉంటే సరుకును మార్కెట్ చేసుకోవటం ఈజీ అవుతుంది. హ్మ్. కాబట్టి మార్కెట్ అవసరాల కోసము డేటా కావాలి. స్టేట్ అవసరాల కోసము డేటా కావాలి. అంటే ఎవడు ఏ యాక్టివిటీ చేస్తున్నాడు? హ్మ్. ఇదివరకు రోజుల్లో ఎక్కడైనా మీటింగ్ జరిగితే అక్కడికి ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్లి ఏం మాట్లాడుకుంటున్నారో రాసుకొని వెళ్లి అక్కడ రిపోర్ట్ సబ్మిట్ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అది అక్కర్లేదు. ఆ! ఇప్పుడు అలాంటివేమీ అక్కర్లేదు. అక్కడికి వెళ్ళేటువంటి ప్రతి మనిషి అక్కడికి వెడుతున్నాడనే విషయం వాళ్ళకి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు, బయట ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ మీటింగ్‌కి వెళ్ళడానికి ముందు వాళ్ళు ఫోన్ కన్వర్జేషన్స్ హ్మ్. ఏం జరిపారు, ఎవరెవరికి ఏ డేటాలో, ఏ గ్రూప్‌లో ఎవరు ఏ మెసేజ్ పోస్ట్ చేస్తున్నారు, దీని గురించి ఎక్కడేం మాట్లాడుతున్నారు మొత్తం రికార్డ్ అవుతుంది. హ్మ్. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే సోషల్ మీడియా అనేది అదేదో స్వేచ్ఛనిచ్చింది మాకు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి ఒక అద్భుతమైన ఆయుధం దొరికింది. హ్మ్. సోషల్ మీడియా అని చాలామంది ఆవేశపడుతూ ఉంటారు. కానీ సోషల్ మీడియా కూడా హ్మ్. డేటా కలెక్షన్‌లో భాగంగా ఇంట్రడ్యూస్ అయినటువంటి వెపన్. హ్మ్. మీకు ఫేస్‌బుక్‌లో మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే మీ మనసులో ఏముందో ఇక్కడ పెట్టండి అని అడుగుతాడు వాడు. అడుగుతాడు. అవును. అడగగానే మీ మనసులో రకరకాల కోపాలు, తాపాలు, ఆవేశాలన్నీ అక్కడ కక్కేస్తారు. హ్మ్. మీకు చిరంజీవి మీద వ్యతిరేకత ఉంటే అక్కడ రాసేస్తారు. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే అక్కడ రాస్తారు. హ్మ్. లేకపోతే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మీలో ఒక ఆవేశం కలిగి హ్మ్. అక్కడ అది దాన్ని రాసేస్తారు. చెక్ చేస్తాం. ఆ! ఇవన్నీ అక్కడ రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. రికార్డ్ అయిపోయి అక్కడి నుంచి వీటిని విభజించేస్తారు కేటగారికల్‌గా. అంటే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ఎంతమంది పోస్టులు పెట్టారు, ఎవరెవడు అనేది ఒక డేటా వచ్చేస్తుంది. హ్మ్. అనుకూలంగా ఎంతమందున్నారు, వ్యతిరేకంగా ఎంతమందున్నారు, పర్టిక్యులర్ పాలిసీకి వ్యతిరేకంగా ఎంతమందున్నారు, హ్మ్. పర్టిక్యులర్‌గా ఫలానా విధానానికి వ్యతిరేకంగా ఎంతమందున్నారు, ఇవన్నీ హ్మ్. విడగొట్టేసి అక్కడ ఒక టేబులేసుకుంటారు. టేబులొచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఆ! కాబట్టి ఇంత ఈజీగా ప్రపంచంలో ఎవడిని ముట్టుకోనక్కర్లేదు, ఎవడింటికి వెళ్ళక్కర్లేదు, ఏ మీటింగ్‌కి వెళ్ళక్కర్లేదు, హ్మ్. మ్యాన్ పవర్ అక్కర్లేదు. హ్మ్. మొత్తం ఆన్‌లైన్ ఇంటర్నెట్ ఉంటే చాలు వాడి జీవితాన్ని మనం చదవచ్చు. ఇటువంటి పరిస్థితి. మీరు ఉన్నటువంటి రూమ్‌లో ఫోనుంటే హ్మ్. అంటే మీరున్నటువంటి రూమ్‌లో కనీసం ఒక స్మార్ట్ టీవీ ఉన్నా చాలు. దాన్ని దాన్ని ఆధారం చేసుకొని అంటే గతంలో మనం చేతబడులు ఇలాంటి వాటి గురించి విన్నాం. హ్మ్. చేతబడులు అంటే వీడేదో పరకాయ ప్రవేశం చేసో లేకపోతే ఇంకొక ఐటెమ్‌ని దాన్ని కంట్రోల్‌లోకి తీసుకొని హ్మ్. ఏదో చేస్తాడు బయట నుంచి అని అనుకునేవాళ్ళం మంత్రాలు. ఇది జరుగుతోంది ఇప్పుడు. హుహు. ఇది దీని ద్వారా. దీని ద్వారా స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్సు. ఇంటర్నెట్ ద్వారా. ఓహ్! సో, ఈ ఇంటర్నెట్ ద్వారా వీడు గదిలో ఏం చేస్తున్నాడో రికార్డ్ చేసి వాడికే చూపించొచ్చు. అలాగే చాలా సందర్భాల్లో మనకు చాలా యాప్‌లు ఇది చాలా గోప్యంగా ఉంచబడుతోంది మీ సమాచారం. హ్మ్. మీరు మీరు నిర్భయంగా ఈ యాప్‌ని వాడుకోవచ్చు హ్మ్. అని వాడు ఒక అష్యూరెన్స్ ఇస్తాడు. హ్మ్. ఎండ్ టు ఎండ్ అని హ్మ్. పెట్టి ఒక గంభీరమైనటువంటి ప్రకటన ఎండ్ ఉంటుంది టు ఎండ్ దానిలో ఇన్‌స్క్రిప్షన్. అని ఉంటుంది. హ్మ్. సరే ఏదున్నప్పటికీ మనం అందులోకి ఎంటర్ అవుతాం. ఈ మధ్య కాలంలోనే ఒక విచిత్రమైన కేసు మలేషియాలో హ్మ్. ఉంటుంది ఒక అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయి అక్కడేదో జాబు బిజినెస్సో ఏదో పని మీద అక్కడ ఉంటుంది. భర్త ఇక్కడ ఉంటాడు హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో. వీళ్ళిద్దరూ ఒక ఫోన్ టాక్ న్యూడ్‌లో చేసుకున్నారు. హ్మ్. అది ఒక యాప్ ద్వారా జరిగింది. ఓకే. ఆ! అది మా ఇద్దరికే పరిమితం అని వాళ్ళిద్దరూ అనుకున్నారు గానీ, అది అనుకోకుండా ఓ పోర్న్ సైట్‌లో దర్శనం ఇచ్చింది ఆ వీడియో. ఓహ్! అది వీళ్ళకి సంబంధించిన బంధువులెవడో చూసి వాడు షాకయ్యి వాడు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ హ్మ్. అది ఎలా తీయించాలో అర్థం కాక నానా కష్టాలు పడాల్సొచ్చింది. అయ్యో! కాబట్టి ఈ డేటా అనేటువంటి పదం లూజ్ పదం కాదు. అదే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తోంది. హ్మ్. మార్కెట్‌ని నడిపించేది అదే.
దేశ రక్షణ వ్యవస్థకి ఆధారం అదే. హ్మ్. కాబట్టి ఈ డేటా కలెక్షను, డేటాని విభజించటము, డేటాని అనలైజ్ చేయటము, ఈ ప్రోగ్రామ్స్ చేయటానికి భారీ డేటా సెంటర్లు అవసరం పడుతున్నాయి. అంటే మీ ఫోన్‌లో డేటా, నా ఫోన్‌లో డేటా, ప్రపంచంలో ఉన్న అంతా డేటా ఒక దగ్గర పెడతానికి డేటా సెంటర్ కావాలి. డేటా కలెక్ట్ చేసి, ఆ! ఈ డేటాని కొనుగోలు చేసి, హ్మ్. దాన్ని ఎవడికి అవసరమో, ఎవడికి ఏది అవసరమో హ్మ్. వాడికి ఆ పద్ధతిలో దాన్ని విభజించి, దాన్ని విశ్లేషించి వాడికి హ్మ్. సమాచారం ఇవ్వాలి. హ్మ్. నేను పలానా ప్రోడక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. హ్మ్. దీన్ని దీనికి ఎంతవరకు స్కోప్ ఉంది? హ్మ్. ఎంతమంది దీన్ని వాడడానికి సుముఖంగా ఉన్నారు? మీరు కంపెనీ పెట్టడానికి ముందే వాడు హ్మ్. దానికి సంబంధించినటువంటి ప్లాట్‌ఫార్మ్ ఏంటి? ప్రజల బుర్రల్లో దానికున్న స్థానం ఏంటి అనేది చెప్పేస్తాడు. ఓహ్! దాన్ని ఎంతమందికి ఎక్కించొచ్చో చెప్తాడు. ఈ క్లారిటీతో వ్యాపారంలోకొస్తాడు ఎవడైనా. హ్మ్. అమాయకంగా గుట్టుబెట్టి, ఎవడు రాట్లేదని కట్టేసుకొని, హ్మ్. నష్టపోయానని ఏడవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. లేదు. ఇయన్నీ మీరు డేటా కార్పొరేట్. సెంటర్‌లకు డబ్బులు కట్టేస్తే మీకు కావాల్సిన సమాచారం ఆ! వాడు ఆ టైంలో మీ చేతిలో పెడతాడు. దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఏంటో మీరు నిర్ణయించుకుంటారు. హ్మ్. ఈ లెవెల్‌కి ప్రపంచం వెళ్ళిపోయిన తర్వాత డేటా సెంటర్‌లు వాటిలో కూర్చున్నటువంటి వాళ్ళు రకరకాల స్టేజెస్‌లో తీసుకుంటారు. డేటా కలెక్షన్ కోసం తీసుకుంటారు. హ్మ్. ఆ తర్వాత డేటాని విశ్లేషించడం కోసం తీసుకుంటారు. హ్మ్. ఈ విశ్లేషకులు రకరకాల పద్ధతుల్లో వాళ్ళ బిహేవియర్ ఏమిటి దగ్గర నుంచి, వాళ్ళ అలవాట్లేమిటి దగ్గర నుంచి మొదలుపెడితే, వాడి డే టు డే లైఫ్ ఏమిటి? హ్మ్. వాడెక్కడి నుంచి మొదలయ్యాడు? వాడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు? వాడి రిలేషన్స్ ఎన్నున్నాయి? హ్మ్. వాడికి ఫ్యామిలీ ఏముంది? హ్మ్. దగ్గర నుంచి అంటే ఆధార్ కార్డ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను, ఆధార్ డేటా కూడా ఆల్రెడీ సోల్డ్ ఔట్ అయిపోయింది. అయిపోయింది. అది మార్కెట్‌లో ఉందిప్పుడు. కాబట్టి ఈ హ్మ్. డేటా అనేది మేము గోప్యంగా ఉంచుతున్నాము అనేది బూటకమే. హ్మ్. పెద్ద బూటకం అదైతే. డేటా గోప్యంగా ఉంచుతున్నామని చెప్తున్నారు తప్ప, గోప్యంగా ఉంచడం ఎవరికీ సాధ్యం కావట్లేదు. ఈ డేటాని దొంగతనంగా తీసేసుకోవటాలు జరుగుతున్నాయి. హ్మ్. రకరకాల పద్ధతుల్లో ఎవడో ఒకడిని ప్రలోభపెట్టి తీసేసుకుంటున్నారు. డార్క్ వెబ్‌లో కూడా చాలా కాస్ట్‌కి డేటాని, ఆ కాన్ఫిడెన్షియల్ డేటాని కూడా అమ్మేస్తున్నారనేది టాకు. నేను ఇందాక చెప్పిన వీడియో అలా ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. అవునా? వాళ్ళు నానా కష్టాలు పడ్డారు. కోర్టులకెళ్లారు. మా వల్ల కాదన్నారు. హ్మ్. అసలు సైబర్. ఆడెవడుంటాడో తెలీదు. హ్మ్. హ్మ్. ఎవడిని పట్టుకుని దాన్ని డిలీట్ చేయించాలో తెలీదు. అదెక్కడో విదేశాల్లో జరిగింది. హ్మ్. కాబట్టి మీరు ఇలా ఇక్కడ మలేషియాలోనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లోనో యుద్ధం చేస్తే కాదు అని పోలీస్ ఆఫీసర్లు చెప్పేశారు ఇద్దరికీ. ఓహో! ఇది అంతర్జాతీయము అంటే ఒక దేశంలో అప్రోచ్ అయ్యి ముగిస్తే ఇంకో దేశంలో ఓపెన్ అవుతుంది. హ్మ్. వాడి దగ్గర ఆ వీడియో ఉన్నంత కాలం వాడు ఏదో పద్ధతిలో దాన్ని సర్క్యులేషన్‌లో పెడతాడు. వీడియోని సేవ్ చేసేసి పెడుతూనే ఒకవేళ డిలీట్ చేయించినా మళ్ళీ పెడతాడు. డిలీట్ చేయించినా మళ్ళీ పెట్టుకుంటాడు. అదేదో ముత్యాల ముగ్గులో హ్మ్. ముక్కామల, హలం కలిసి కూర్చున్న ఫోటో ఒకటి తీస్తాడు రావు గోపాలరావు గారు. హ్మ్. తీసి ఆ ఫోటో ఇస్తాడు. ఇవ్వగానే ఆడు చింపేస్తాడు ముక్కామల గారు. హ్మ్. చింపేయగానే ఇంకో కాపీ ఇస్తాడు. హ్మ్. అది చింపుతాడు. అప్పుడు ఓ డైలాగ్ అంటాడు హ్మ్. రావు గోపాలరావు. "హిస్టరీ చింపేస్తే చిరిగిపోదు. హ్మ్. నువ్వు చింపుతూ ఉంటావు, వాడు గుద్దేసి ఇస్తూ ఉంటాడు. నేను నీకు ఇస్తూ ఉంటాను." సేమ్. అప్పటికి ఇప్పటికి ఏం మారలా. ఏమీ మారల. 75లో డైలాగ్ ఇది. ఆ! 75లో డైలాగ్. 1975లో డైలాగ్. కాబట్టి హిస్టరీ చింపేస్తే చిరిగిపోదు. మీరది డిలీట్ చేయటానికి ఆ కన్సర్న్ వాడిని ఎవడినో పట్టుకొని వాడు అడిగినటువంటి సొమ్ములు పే చేసి బయటపడటానికి ఒక మేరకు అవకాశం ఉంది. ప్రయత్నం చేసుకోండి. కానీ చాలా ఖర్చవుతుంది. ఒక చిన్న ఫోన్ కాల్ చేసుకున్నందుకు గాను ఆ! ఆళ్ళ బతుకు అలా అయిపోయింది. ఇప్పుడు రీసెంట్‌గా ఒక అమ్మాయి మాట్లాడుతూ, ఆమె ఫోన్‌లో డిలీట్ చేసేసాం కదా! కొన్ని ఇంపార్టెంట్‌వి. ఎక్కడ ఎళ్ళిపోయినాయి అనుకుంటారు. బట్ దేర్ ఈస్ నో డిలీషన్. కంప్లీట్ డిలీట్ అనేది ఉండదు. మళ్ళీ రికవరీ పెడితే వచ్చేస్తాయి అవి. అవి ఎక్కడో ఇన్ ఎయిర్ క్లౌడ్‌లో ఎక్కడో ఉంటాయి. మొత్తం పోయినా కూడా రికవరీ అనే సాఫ్ట్‌వేర్ ఏసి తీస్తే అన్నీ వచ్చేస్తాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? మానసిక దౌర్భాగ్యాలు, దౌర్బల్యాలు ఉంటాయి ప్రతి మనిషికి. హ్మ్. అంటే ఎవరో ఒక మహిళ పేరుతో వీళ్ళతో టచ్‌లోకొస్తారు ఎవరో. హ్మ్. అది ఏఐ కావచ్చు. అవును. హ్మ్. మాట్లాడతారు వాళ్ళు. ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఆ విషయం వీడికి అది అది ఒక పర్సన్ ఉందేమో అనేటువంటి భ్రమకు గురవుతాడు. హ్మ్. గురైన తర్వాత ఒకసారి మనం న్యూట్ కాల్ మాట్లాడుకోవాలనుకుంటున్నాను నేను అని అటునుంచి ఒక ప్రపోజల్ వస్తుంది. హ్మ్. వీడు ప్రిపేర్ అవుతాడు. హ్మ్. వీడు ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా వాషింగ్టన్‌లో ఉన్నానిప్పుడు. హ్మ్.
నేను చాలా ఆలోచించాను. నువ్వు తప్ప నాకెవరు కనిపించటం లేదు. నీతో తప్ప మాట్లాడలేని పరిస్థితి నాది హ్మ్. అని చెప్పి వీడిని మాక్సిమం ప్రైజ్ చేసి వాడిని లింక్‌లోకి తీసేసుకొని వాడి తాలూకా అవన్నీ రికార్డ్ చేసేసి, హ్మ్. ఈ డేటా ఉంది మా దగ్గర ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. బ్లాక్‌మెయిల్. హ్మ్. హ్మ్. ఇది కండిషను. నువ్వు ఈ నంబర్‌కి ఈ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చెయ్యి. లేదంటే నీ బతుకు అంతే. రోడ్డు మీద పెట్టేస్తాం. ఆ! ఈ బ్లాక్‌మెయిల్ కంటిన్యూ అవుతూనే ఉంటది కదా లెక్క. రకరకాల స్టేజుల్లో జరుగుతోంది. ఆ! అంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఏఐ లెవెల్‌లో జరుగుతున్న కాన్స్పిరసీ అయితే, హ్మ్. లో స్టాండర్డ్స్‌లో విలేజ్ స్థాయిలో గూడా ఇలాంటివి జరిగిపోతున్నాయి. హ్మ్. అప్‌డేట్ అయ్యారు అందరూ అంటే అయితే. ఒక అమ్మాయి ఎవరో ఒక ఏజ్డ్ అంటే ఒక 16, 17 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మాయి హ్మ్. ఫోటో పెట్టి ఒకడిని ఒక 70 ఏళ్ళు హ్మ్. దాకా ఈ లింకుల్లోకొచ్చేస్తున్నారు. ఓహ్! అంటే ఆ మధ్య తేజ్‌దీప్ కౌర్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఓకే. 2001లో. హ్మ్. 2001లో ఆవిడ ఈవ్ టీజర్స్ మీద ప్రెస్ మీట్ పెడితే నేను రిపోర్టర్‌గా దాన్ని కవర్ చేయడానికెళ్ళాను. హ్మ్. ఆవిడ ఈవ్ టీజర్స్‌లో 12 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వరకు ఉన్నారని చెప్పింది. వాళ్ళు యూత్‌ని టీజ్ చేసేవాళ్ళు ఆ రేంజ్ వరకు ఉన్నారు. ఉన్నారని. ఆహా! ఆడపిల్లల్ని టీజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈవ్ టీజర్స్ 12 ఏళ్ల వయసు నుంచి హ్మ్. అంటే పురుషుల్లో 12 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వరకు ఉన్నారు. మా అబ్జర్వేషన్‌లో హ్మ్. తెలిసిన విషయం ఇది అని చెప్పింది ఆవిడ ప్రెస్ హ్మ్. మీట్‌లో. హ్మ్. హ్మ్. అది మీడియాలో వచ్చిన వార్తే. సో, ఇది కండిషన్. ఈ హ్మ్. దౌర్బల్యం ఉన్నటువంటి వాళ్ళని ఒక 16, 17 ఏళ్ల అమ్మాయి ఫోటోలు పెట్టి నెమ్మదిగా ట్రాక్ చేసి, నేను మిమ్మల్ని కూడా ఇలా చూడదలుచుకుంటున్నాను అంటారాళ్ళు ఆ ఫోటోస్ వచ్చి. హ్మ్. వీడు ఆ అమ్మాయికే పంపిస్తున్నాను అనే భ్రమలో వాళ్ళు అడిగినవన్నీ పంపించేస్తాడు. హ్మ్. పంపించిన తర్వాత దాన్ని స్టాక్ చేసి, నువ్వు ఫలానా చోటకొచ్చి డబ్బులిస్తే ఈ ఫోటోలు ఇస్తాం. హ్మ్. దాంతో లేదంటే కూడా దీన్ని మార్కెట్‌లో పెడతాం. ఓకే. ఆయన పంపించడం ఇంకా జీవితాంతం అలా పంపిస్తూనే ఉండాలి. హ్మ్. ఫోటోలు పంపించిన పాపానికి డబ్బులు అడిగినయన్ని ఇస్తూనే ఉండాలి గదా! అంతే. వీడేమనుకుంటాడు, ఈ ఫస్ట్ కాల్ రాగానే వాడి అకౌంట్‌లో నుంచి డిలీట్ చేసేస్తాడు. హ్మ్. హ్మ్. ఈ డిలీట్ ఫర్ ఎవరీవన్ అని ఉంటుందక్కడ. అవునవును. ఆ! ఫర్ ఎవ్రీవన్ ఉంటది. కామోసు అనుకుని వీడు నొక్కుతాడు. కానీ అవి డౌన్‌లోడ్ అయ్యి ఉంటాయి అక్కడ. అవును. అది వీడికి తెలీదు. మేము దీన్ని నువ్వు ఇలాంటి వాడివి అంటే వీడు సొసైటీలో ఇంకేదో పొజిషన్‌లో ఉంటాడు. అవును. పెద్ద పొజిషన్‌లో ఉంటాడు. హ్మ్. కానీ వీడిలో అది కూడా ఉంటుంది. ఆ యాంగిల్ కూడా నాలో ఈ యాంగిల్ కూడా ఉందని నేను చెప్పుకుంటాను ప్రపంచానికి. నువ్వు పెట్టు దమ్ముంటే అనే పరిస్థితిలో వీడు ఉండడు. ఉండడు. అవును. కొంతమంది ఉండొచ్చు. ఉన్నవాడిని వదిలేస్తారు. ఆడిని చేయగలిగింది ఏమీ ఏం లేదు. లేదు. ఆ! అలా వద్దు, అలా చేయకండి. నాకు ఇబ్బందుంది. సమాజంలో నా ఈ రెప్యుటేషన్. రెప్యుటేషన్ దెబ్బతింటుంది. లేకపోతే నా ఉనికికి ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు ఏమివ్వమంటారో చెప్పండి. హ్మ్. ఇది మీరు ఫలానా వ్యవహారంలో ఒక సెటిల్మెంట్‌లో మీరు ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు. అలా కాకుండా అవతలోడికి పాజిటివ్‌గా నిర్ణయం తీసుకుంటే మేము ప్రస్తుతానికి హోల్డ్ చేస్తాం అనేదాకా వచ్చేసారీళ్ళు. ఓహ్! పెద్ద పెద్ద డీలింగ్స్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఆ! డేటా హ్మ్. అనేది ఇంత దారుణంగా ఎ మనుషుల్ని హెరాస్ చేయటం ముట్టుకోకుండా, హ్మ్. మనిషితో టచ్ చేయకుండా, మనిషికి సాధ్యమైనంత దూరంగా ఉండి హెరాస్ చేయటానికి, అబ్జర్వ్ చేయటానికి, వాడిలోకి వీళ్ళకి కావలసిన ఐటెమ్స్‌ని అబ్జార్బ్ చేయటానికి రకరకాలుగా డేటా ఉపయోగపడుతోంది కాబట్టి, డేటా సెంటర్ అనేది చాలా కీలకమైనటువంటి హ్మ్. వ్యాపారంగా మారిపోయింది. ఈ డేటా సెంటర్‌లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. హ్మ్. ఒక్కొక్కళ్ళు బిజినెస్‌కి అంటే కార్పొరేట్ డేటా దానికి సంబంధించిన విశ్లేషణలు చేసేటువంటి సెంటర్‌లు కొన్నుంటాయి. హ్మ్. కొన్ని స్టేట్‌కి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించటం కోసం డేటా సెంటర్‌లుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ వ్యాపారానికి ఉపయోగపడేటువంటి డేటా అంటే డేటాని విశ్లేషించడమే ప్రధానం. అంతకు మించి ఏమీ ఉండదు అక్కడ హ్మ్. యాక్టివిటీ. హ్మ్. ఎవడు ఏం చేస్తున్నాడు అనే దాన్ని బట్టి. యాప్ మూవ్‌మెంట్ ట్రాక్ అవుతుందనే విషయం చాలా మందికి తెలీదు. హ్మ్. యాప్ మూవ్‌మెంట్ ట్రాక్ అవుతుందని తెలీదు. యాప్ మూవ్‌మెంట్‌లో ఇప్పుడు ఫలానా ఊరికి నేను ఏదో ఒక ఆహ్, యాప్‌లో ట్రైన్‌లో టికెట్ తీసుకుంటాను. లేకపోతే రెడ్ బస్సో మరొకటో హ్మ్. కన్ఫర్మ్ టికెట్‌లోనో ఎక్కడో చోట ట్రైను, బస్సు హ్మ్. బుక్ చేసేసుకుంటాం. లేకపోతే మామూలు టాక్సీలు బుక్ చేయడానికి కూడా రకరకాల యాప్స్ వచ్చినాయి. అవును. వాటిలో నుంచి బుక్ చేసేసుకుంటాం గానీ, ఈ డేటాని అనలైజ్ చేసేవాడు ఒకడుంటాడక్కడ.
హ్మ్. ఉండి వీడు ఇక్కడి నుంచి ఈ వెహికల్‌లో ఇక్కడికెళ్ళి ఈ యాప్ ద్వారా ఫలానా హోటల్‌లో రూమ్ బుక్ చేసి, హ్మ్. అక్కడి నుంచి ఇంకొక యాప్‌లో ఒక లోకల్ హ్మ్. టాక్సీ మాట్లాడుకొని ఫలానా చోటకెళ్ళి దాకా వీడి మూవ్‌మెంట్ ఇక్కడ కూర్చొని చెప్తున్నాడు. యాహ్! మొత్తం డేటా ప్రపంచంలో ప్రతి ఒక్కడికి వాళ్ళు ఈ డేటా సెంటర్ వల్ల వైజాగ్‌కి కొన్ని వేల ఎకరాలు ఇస్తున్నారు కదా గురుగారు. అవును. డేటా సెంటర్‌లు, సూపర్ కంప్యూటర్‌లు హ్మ్. వాటి కెపాసిటీ పెరిగిపోతోంది. హ్మ్. హ్మ్. రోజు రోజుకి చాలా బిగ్ ఏరియా అవసరం అవుతోంది వాళ్ళకి. హ్మ్. హ్మ్. అలాగే చాలా బిగ్ ఏరియాలో రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయి. హ్మ్. ఈ రిక్రూట్‌మెంట్స్‌తో పాటు ఈ ట్రోల్ అంటే బ్రాండ్ చేసి, టార్గెట్ చేసి దాడులు చేయటం అనే కార్యక్రమం ఒకటి జరుగుతుంది పొలిటికల్‌గా కూడా. హ్మ్. అలాగే ప్రతి వ్యాపారానికి కూడా ఎవడో ఒకడిని బ్రాండ్ చేసి దెబ్బ కొట్టాలి. ఒక బిజినెస్ పెరగాలంటే, ఇంకో బిజినెస్‌ని దెబ్బ కొట్టాలంటే హ్మ్. దానికి కూడా డేటా అవసరం. ఓకే. ఆ! ఈ విధ్వంసం చేయటానికి కూడా చాలామంది రిక్రూట్ అయిపోతున్నారు. హ్మ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక రాజకీయ పార్టీకి కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు ట్రోల్ సైన్యంగా ఆ! అనే వార్త ఈ మధ్య బయటకొచ్చింది. వాట్సాప్ యూనివర్సిటీ దాంట్లో భాగమే. ఆ! హ్మ్. అది మాత్రమే కాదు. అంటే వీళ్ళు విత్ డేటా ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఎవరైనా ఒక విషయం మీద బీజేపీ మీద విమర్శ చేయగానే వీడికి కౌంటర్‌గా 2 నిమిషాల్లో వీడు పోస్ట్ పెట్టిన 2 నిమిషాల్లో హ్మ్. కొన్ని వందల పేజీలు వీడి మీదకి విసురుతారు. ఓహ్! హ్మ్. అంత ప్రిపేర్డ్‌గా ప్రపంచం ఉంది. మరి దాని నుంచి ఎలా గురువుగారు తప్పించుకునేది వీళ్ళు? సోషల్ మీడియాలో స్ట్రెయిట్‌కి వ్యతిరేకంగా మాట్లాడించి వాళ్ళే అంటే ఆ స్వేచ్ఛ ఇచ్చినట్టుగా నటించి, అక్కడ మాట్లాడిన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వీడిది, హ్మ్. వీడి ఇంటర్నల్ ఫీలింగ్స్ ఇవి. కాబట్టి వీడిని అబ్జర్వేషన్‌లో పెట్టాలి. హ్మ్. వీడి మూవ్‌మెంట్‌ని ట్రాక్ చేయాలి. హ్మ్. వీడి మూవ్‌మెంట్‌ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్‌కి ఇవ్వాలి. లేకపోతే గవర్నమెంట్‌కి ప్రమాదం. ఈ విషయం ప్రభుత్వానికి హ్మ్. తెలియజేసి డేటా సెంటరోడు నీకు ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నాడు. ఆడి మూవ్‌మెంట్స్ మేము ట్రాక్ చేసి మీకు సమాచారం ఇస్తున్నాం. దీని తాలూకా ఫీజిది. హ్మ్. అంటే ఆ గవర్నమెంట్ ఈ బ్యాచ్ ఎంతమంది ఉన్నారో అంతకి వాడు పేమెంట్ ఇచ్చేస్తూ ఉంటాడు. అమ్మకానికి డేటా పెట్టారు మొత్తానికి. అమ్మకానికి కాదు. ఆ! అమ్మకం అనేది వేరే గొడవ. ఓకే. అవతలోడికి ఒక డేటా సెంటర్ ఉంటే వాడికి వీడు అమ్మటం అది జరుగుతుంది. ఎవడి హ్మ్. డేటా వాడిదే. హ్మ్. కానీ మీ దగ్గరున్న డేటాని మీరు రకరకాలుగా మీ మీ దగ్గరున్నటువంటి ఎంప్లాయీస్‌తో దాన్ని విశ్లేషించి, దానిలో ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి? హ్మ్. ఎంతమంది ఎలాంటి వాళ్ళున్నారు? ఇది ఎవడికి ఇబ్బంది కలిగిస్తుంది? ఆ ఇబ్బంది కలిగించే వాడిని అప్రమత్తం చేసి, వాడికి ఇది చెప్పడం ద్వారా డబ్బులు సంపాదించటం. ఓహ్! ఇది బిజినెస్. ఆ! ఈ స్థాయి వ్యాపారాలు జరిగిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. గాలిలో వ్యాపారం అంటారు దీన్ని. గాలిలో వ్యాపారం అంటారా? ఆ! ఇప్పుడు ఈ డేటా సెంటర్ వల్ల జాబ్‌లొస్తాయంటారా ఇప్పుడు వైజాగ్‌లో? వస్తున్నాయి కదా! చాలామంది, హ్మ్. చాలామంది రిక్రూట్ అవుతారు. హ్మ్. రిక్రూట్ అవుతారు, పని చేస్తారు. కానీ వీళ్ళ వేతనాలు ఆశించిన స్థాయిలో ఉండవు. హ్మ్. ఎందుకు గూగుల్ వాడు ఇక్కడికొచ్చి డేటా సెంటర్ ఎందుకు పెడుతున్నాడు? హ్మ్. ప్రపంచ దేశాలన్నీ వద్దని చెప్పాయి దీన్ని. హ్మ్. వద్దని చెప్పాయి దీన్ని. ఎందుకు వద్దన్నాయి అంటే ఎక్కడికక్కడ ఇదే ప్రాబ్లమ్. హ్మ్. అంటే లోకల్ మార్కెట్లు డిస్టర్బ్ అవుతాయి. హ్మ్. అందుకని ఎవడికి సెక్యూరిటీ రీత్యా వాడు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. హ్మ్. వీళ్ళు ఉపాధి కల్పన అనేది మాత్రమే కాదు, చీప్ లేబర్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో కూడా ఇక్కడికొచ్చేస్తున్నారు. హ్మ్. ఇక్కడ పేమెంట్స్ ఈజీగా ఉంటాయండి. హ్మ్. కొంచెం ట్రైన్ చేసుకొని అంటే వైజాగ్‌లో పెట్టడం వెనకాల ఉద్దేశ్యం అదే. వైజాగ్‌లో పెట్టడం వల్ల ఏంటంటే, ఆ ప్రాంతపు నిరుద్యోగులకి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్నట్టుగా గవర్నమెంట్ ఒక ఫోర్స్ కొట్టి చాలా మందిని పట్టుకొచ్చి 200, వాళ్ళకి అప్పచెప్తారు. 300 కన్నా ఎక్కువ రావంట గురుగారు జాబ్‌లు. అవునండి. 200, 300 అనేది మనకి కనిపిస్తున్న వ్యవహారం. హ్మ్. హ్మ్. కనిపించకుండా చాలా మందిని తీసుకుంటారాళ్ళు. హుహు. అంటే డేటా కలెక్షన్ అనేది ఒక గొడవ ఉంటుంది. రోజువారీ కార్యక్రమం అది. హ్మ్. దానికి మీరు కనిపించకుండా ఇంటి దగ్గర నుంచి పనిచేసేవాళ్ళు చాలామందుంటారు. హ్మ్. ఇలా రకరకాల కార్యక్రమాలు చోరీ జరుగుతుంది. హ్మ్. మన జీవితాలని చోరీ చేసి, మన రోజువారీ వ్యవహారాలని చోరీ చేసి, అక్కడ హ్మ్. నిల్వ చేసి, హ్మ్. దాని నుంచి మననెలా నడిపించాలో తెలుసుకునేటువంటి కార్యక్రమం నిర్వహించడానికి 200 మంది, 300 మందితో అయ్యే పని కాదిది. హ్మ్. కాబట్టి చాలా బిగ్ నెట్వర్క్ నడుస్తుంది. దాంతో పాటు అనేక మంది అవసరాలు తీర్చడానికి, బ్రాండింగ్ చేయటానికి హ్మ్. ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రాహుల్ గాంధీని పప్పు
అని ముద్రేయటానికి హ్మ్. కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది భారతీయ జనతా పార్టీ. హ్మ్. రాహుల్ గాంధీ అనేవాడికి ఏమీ తెలీదు. వాడు ఉత్త ఎందుకు పనికిరాని వాడు అనేది బ్రాండ్ చేయటానికి. అబ్బా! మీమ్స్ చేయటానికి. ఈ ఓహ్! మీమ్స్ అన్నీ ఇంట్లో కూర్చొని చేస్తారు. ఆళ్ళకి డబ్బులెళ్తాయి. ఓకే. అర్థమైంది. ఆ! ఆ! ఓకే. ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైందంటే, వ్యక్తిగత భద్రత అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. హ్మ్. ఎవరి వాయస్సు సేఫ్ కాదు. ఎవరి ముఖము సేఫ్ కాదు. హ్మ్. ఏఐ మీకు వచ్చిన తర్వాత మరీ ఏఐ ఘోరం. వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి మీకు తెలియని లొకాలిటీలో మీకు సంబంధం లేని వాళ్ళతో మిమ్మల్ని పెట్టి, హ్మ్. హ్మ్. ఒక వీడియోనో ఏదో చేసేసి డీప్ ఫేక్‌లో అది దేశం మీదకి వదిలేస్తే ఏంటి మీ బతుకు? హ్మ్. చిరంజీవి గారు కూడా ఈ మధ్య దానిపైన కేసులు పెడుతున్నట్టున్నారు కదా! చిరంజీవి ఒకడే కాదు. ఇప్పుడు ఆ మధ్య రష్మికకి రష్ జరిగింది. జరిగింది. ఆ! జరిగిన తర్వాత చాలామంది పొలిటీషియన్స్ కంగారు పడి ఖండించారు దాన్ని. కవిత గారు వీళ్ళందరూ ఖండించారు గదా! అవును. హ్మ్. అయితే ఇది కేవలం ఆవిడకి పరిమితమై లేదు. ఎవ్రీవన్. ఐశ్వర్య రాయ్ గారికి జరిగిందది. ఆవిడ వెళ్లి కేసు పెట్టుకుంది. కోర్టులకెళ్ళి నాకు నా డేటాకి భద్రత ఇవ్వండి అని అడిగింది ఆవిడ. అది నాగార్జున గారు వెళ్లి అప్రోచ్ అయ్యాడు. హ్మ్. నాగార్జున కూడా లీగల్‌గా అప్రోచ్ అయ్యాడు. అయితే చిరంజీవి గారు నేరుగా వెళ్లి హ్మ్. పోలీసు వారిని కలిసి, సజ్జనార్ని కలిసి, "అయ్యా నా పరిస్థితి ఇది" హ్మ్. అని చెప్పాడు. "నాకు భద్రత కల్పించండి." భద్రత అంటే నా ఫోటోలకి ఆల్రెడీ మార్కెట్‌లో చాలా డేటా ఉంది ఆయనది. ఆ డేటాకి ప్రొటెక్షన్ కల్పించండి. వాడు మా పద్ధతిగా వాడితే ఓకే. ఇప్పుడు ఆయన సైకిల్ మీద కూర్చున్న ఫోటో ఒకటుంది. 'మనూరు పాండవులు' సినిమాలో. హ్మ్. అది వర్కింగ్ స్టిల్ కింద బయటుంది. చిరంజీవి తన కాలేజీ డేస్‌లో ఫలానా అమ్మాయికి బీట్ కొడుతూ అక్కడ నిలబడ్డాడు అని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఏంటి పరిస్థితి? అంతే కదా! అంతే. అనడమే ఇ కదా! ఇప్పుడు ఎలా ఉంటుందంటే వ్యక్తిత్వ హననం కదా! ఏదైనా బ్రాండింగ్ చేయటం ఎలా ఉంటుందంటే అదే చిరంజీవి ఆ మధ్య ఒక వివరణ ఇచ్చుకున్నాడు. హ్మ్. ఆయన పుట్టిన ఊరు, ఆయన పుట్టిన ఇల్లు అమ్మకానికొస్తే అమ్ముకునే పరిస్థితి అది ఉంచాలి గదా! దాన్నేదన్నా చేయొచ్చు కదా! లైబ్రరీకో దేనికో ఇవ్వచ్చు ఇవ్వచ్చు కదా! కదా! అన్ని ఇన్ని కోట్లున్న కోట్లు సంపాదించి హ్మ్. అదేం కక్కుర్తి అని చెప్పి అన్నారు. అన్నారు. చివరికి ఆయన వివరణ ఏం చెప్పుకున్నాడు బయటకొచ్చి, హ్మ్. "అయ్యా! నేను పుట్టింది మా అమ్మమ్మ గారింట్లో. హ్మ్. మా అమ్మమ్మ గారి ప్రాపర్టీ మా నాన్నగారి ప్రాపర్టీ అవ్వదు. హ్మ్. అది మా మేనమామల ప్రాపర్టీ అవుతుంది. అవును. వాళ్ళు అమ్ముకుంటే నాకు సంబంధం ఏమిటి?" అది చాలా బాగా ట్రోల్ చేశారు అప్పుడది. విపరీతంగా ట్రోల్ అయింది గదా! విపరీతంగా 2,00,000, 3,00,000 కోసం ఇలా అదే 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 ఊళ్ళో ఆయన ఒక లైబ్రరీ విడిగా కట్టించాడు. అదెవరు చెప్పలేదు. అది చెప్పరు. అది చెప్పకుండా ఈ ఇల్లు అమ్మకం అంత కక్కుర్తిగా ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం ఏమిటి? అంత కక్కుర్తా? హ్మ్. అన్న పద్ధతిలో దాడులు జరిగిపోయినాయి. ప్రజారాజ్యం ఆ జరుగుతున్న టైంలో. టైంలో. హ్మ్. కాబట్టి అది అప్పటి పరిస్థితి. హ్మ్. ఇప్పుడు ఇంకా దారుణంగా దాడి చేయడానికి అవకాశాలున్నాయి. అందుకని దీని నుంచి ఒక చిన్న ప్రొటెక్షన్ కోసం వెళ్లి ప్రతి ఒక్కళ్ళు కోర్టుల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు కోర్టుల్ని అప్రోచ్ అవుతున్నారు. పోలీసుల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు పోలీసుల దగ్గరికెళ్తున్నారు. ఈ పోలీసు వారికి సైబర్ క్రైమ్ వాళ్ళకి సమాచారం పట్టుకోవటానికి కూడా డేటా సెంటర్‌లు అవసరం. అబ్బో! అదే చాలా అవసరమే మనకి. మన బతుకుల్ని నడి రోడ్డు మీద పెట్టి, మనకు కావాల్సినయి, కాకూడనియి, వాళ్ళకి కావాల్సినయి మనతో చేయించాలంటే, డేటా సెంటర్‌లో ఆ డేటాని చాలా సెక్యూర్డ్‌గా ఉంచటం కోసం చాలా అవసరం. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఏఐతో పాటు డేటా సెంటర్స్ అన్ని లింకప్ అయిపోయి, మన జీవితాల్ని అండర్ కంట్రోల్ ఏదో 'టోటల్ రీకాల్' సినిమాలు చూస్తాం కదా! అలా డేటా మొత్తాన్ని కూడా చిప్పుల రూపంలో మన బ్రెయిన్‌లో ఇన్సర్ట్ చేసి, మన డేటా, వేరే వాళ్ళ డేటా కూడా మిక్స్ చేసే అవకాశం కూడా ఉందనమాట. అర్థమవుతుంది కదా! సో, గురువుగారు చాలా క్లియర్‌గా చెప్పారు. డేటా యువత ఎవరైనా ఉంటే కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా ప్రైవసీ మెయింటైన్ చేయండి. యాప్ అది ఉంది, ఇది ఉందని డౌన్‌లోడ్ చేసి, మీ బతుకులు రోడ్డు మీద పెట్టుకోకండి అని చిన్న ఇది కాషన్ అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.